అందరికీ షలోం. నేను రబ్బీ షపీరా. ఈ వీడియో చేస్తానని నేను ఊహించలేదు. మరికొన్ని గంటల్లో నేను ఇజ్రాయెల్కు బయలుదేరబోతున్నాను. దేవుడు నా హృదయంలో ప్రేరేపించినందున నేను అన్ని పనులను వదిలిపెట్టి ఆ దేశానికి వెళ్ళి మీ అందరి కొరకు, శేషము కొరకు, మరి ముఖ్యంగా అంత్యకాల సంఘటనల కొరకు ప్రార్థించడానికి వెళ్తున్నాను. నాకు ఇవ్వబడుతున్న ప్రవచనాత్మిక ప్రత్యక్షత క్షణక్షణం పెరుగుతూనే ఉంది. ప్రతి వారం మనం తోరా భాగాన్ని చదువుతాము. ఈ వారం తోరా భాగంలో ప్రస్తుతం ప్రపంచంలో ఏమి జరుగుతోందో ఒక సంకేత రూపంలో అది పొందుపరచబడింది. మీరందరూ ప్రస్తుతం ఇరాన్లో ఏమి జరుగుతోందో చూస్తున్నారని నాకు తెలుసు, మరియు తర్వాత ఏమి జరగబోతోందని మీరు బహుశా ఆలోచించవచ్చు. నా మునుపటి వీడియోలను చూడండి. ఏమి జరగబోతోందో నేను మీకు వివరించాను. ఈ ఇరాన్ ప్రభుత్వం పతనం కాబోతోంది, మరి అది అంత్యదినాలకు ఒక సంకేతం. నేను ప్రవక్తను అని కాదు గాని మన పూర్వపు రబ్బీలు మనకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మరియు పాషాత్ షమోట్ అనే ఈ భాగంలో ప్రత్యేకంగా సంకేత రూపంలో పొందుపరచబడిన ఒక మర్మమైన ప్రవచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మనము అల్లర్ల ఈ యుగాన్ని చూస్తున్నప్పుడు అదే కనిపిస్తుంది. యోమా ట్రాక్టేట్ 10లో ఇలా చెప్పబడింది. బరైటా గ్రంథం ప్రకారం పర్షియా అంటే ఇరాన్ రోమ్ చేతిలో పడిపోవడానికి విధి నిర్ణయించబడింది. చివరి రోజుల యొక్క ఖచ్చితమైన సంకేతాలలో మరియు అంతిమ సంకేతాలలో ఇది ఒకటి. ఇరాన్ మరొక రాజ్యం చేతిలో పడిపోవడం. దానిని రోమ్ లేదా ఎదోమ్ అని పిలుస్తారు. ఇది పాశ్చాత్య ప్రపంచానికి మరియు బహుశా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వహిస్తుంది. మిత్రులారా, ఇది మన కళ్ళ ముందే జరగబోతోంది. ఇప్పుడు అది ఎలా జరుగుతోందో మీరు చూస్తున్నారు. ఇరాన్ ప్రజలే ఆ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా అయతోల్లాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. వారు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ తిరుగుబాటు ఈ వారం తోరా బాధల్లో జరిగిన దానికి సరిగ్గా సరిపోలుతోంది. పొరపాటు పడకండి. నిర్గమకాండం 1:15 ప్రారంభంలో మనం ఇది చదవడం యాదృచ్ఛికం కాదు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పుయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి ఈ చివరి రోజులలో తమ కాలపు అధికారంపై తిరుగుబాటు చేసి ఎదురు తిరగబోయే అన్య దేశాలను మరియు ఆ దేశాల శేషాన్ని షిఫ్రా మరియు పూయా సూచిస్తారని రబ్బీలు మనకు చెబుతున్నారు. ఆగండి, మీరు బహుశా దీనికి ఇరాన్కు మరియు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అల్లర్లకు ఏమీ సంబంధం అని ఆలోచిస్తూ ఉండవచ్చు కదా. దయచేసి శ్రద్ధగా వినండి. ఇది మెస్సయ్యకు ప్రతీకగా ఉన్న మోషే జననానికి సంబంధించినది. సెకండ్తో అనే మిద్రాష్ మనకు చెప్పేదేమిటంటే పూయా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పనిచేసింది అని, మరియు ఈ జనన ప్రక్రియ ద్వారా విమోచకుడు ఇశ్రాయేలుకు వస్తాడని ఆమె గ్రహించింది. నమ్మశక్యం కాని విషయం కదూ. అయితే ఈ కథలో ఇంకా చాలా ఉంది. ఇక్కడ ఏమి జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. హెబ్రీ భాషలో పూయా అనే పదానికి సంఖ్యా విలువ 161. ఈ విలువ బనే మెలెక్ దావీద్ అంటే దావీదు వంశస్థాపన అనే పదాల విలువకు సమానం. ఫరోకు అతని అధికారానికి వ్యతిరేకంగా ఆమె చేసిన తిరుగుబాటే అంతిమంగా మోషే స్థాపనకు దారితీసింది. ఇది మెస్సయ్య ఈ లోకంలో జన్మించడాన్ని గురించి రబ్బీలు మనకు చెప్పిన ఒక సూచన. నేను ఇప్పుడు ఒక సాహసోపేతమైన ప్రకటన చేయబోతున్నాను. అదేమిటంటే ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న ఆ తిరుగుబాట్లు మెస్సయ్య ఈ లోకంలోకి రాబోతున్న ప్రక్రియకు నాంది పలుకుతున్నాయి. మీరు దీని గురించి నిస్సంకోచంగా ఉండవచ్చు. ఇప్పుడే ఇజ్రాయెల్ నుండి వస్తున్న వార్త శీర్షికలను చూడండి. క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని, అవి ప్రస్తుతం ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్నాయని, మరియు యుద్ధానికి ఇరాన్ అత్యున్నత స్థాయి సిద్ధపాటులో ఉందని వ్రాశారు. తర్వాతి వచనాన్ని శ్రద్ధగా గమనించండి. అందులో ఇలా ఉంది. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా. ఇక్కడ ఒక పదంపై శ్రద్ధ పెట్టండి. దేవునికి భయపడి. హెబ్రీ భాషలో వటీరేనా అన్న పదం అది. దేవుని భయం అనే ఈ పదంలో ఒక దేశం పేరు రహస్యంగా పొందుపరచబడి ఉంది. అది ఏ దేశమో మీకు తెలుసా? అదే ఇరాన్ దేశం. బైబిల్లో
మెస్సయ్య సూచన అయిన మోషే ఈ లోకంలో జన్మించిన సందర్భంలో ఇరాన్ దేశం పేరు రహస్యంగా పొందుపరచబడింది. వారు అధికారాన్ని ధిక్కరిస్తున్నారు, తద్వారా వారు మోషే జననాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకువస్తున్నారు. తోరాలోనే ఆ ఇద్దరు మహిళల తిరుగుబాటులో ఇరాన్ అనే పేరు కనిపించడం ఎంత అద్భుతం! సరిగ్గా ఈరోజు ఇరాన్లో జరుగుతున్న తిరుగుబాటులాగే. మరి ఈ తిరుగుబాటు దేనికి దారితీస్తుంది? హెబ్రీ భాషలో పూయా అంటే దావీదు వంశ స్థాపనకు దారితీస్తుంది. భయపడకండి, మషియాక్ బెన్ దావీద్ ఇప్పుడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆమ్ ఇజ్రాయెల్ ఖాయ్. ప్రభువు నాకు అనుమతి ఇచ్చినప్పుడు ఇజ్రాయెల్ నుండి మరిన్ని ప్రవచనాత్మక వీడియోలతో నేను మీకు సమాచారం అందిస్తాను. ఇప్పుడు దయచేసి ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేయండి. మీ వ్యాఖ్యను క్రింద తెలియజేయండి. షలోమ్.